నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. భూమా ఆశయాలు నెరవేర్చడానికి రాజకీయాలకు వచ్చానని తెలిపిన యువనేత భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల ఉప ఎన్నిక అవినీతి అభివృద్ధి మధ్య పోరాటమన్న ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిబి రామిరెడ్డి. కమాండ్ కంట్రోల్ ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేస్తామన్న డీఎస్పీ గోపాలకృష్ణ. ప్రజా దర్బార్కు 27 విన్నతులు పరిష్కరిస్తామన్న ఆర్టీఓ రామసుందర్ రెడ్డి. నంద్యాలలో రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. నంద్యాల మండలంలోని రాయమల్పురం, పోలూరు గ్రామాలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సోమవారం నంద్యాల మండలంలోని రాయమల్పురం, పోలూరు గ్రామాలలో యువనేత భూమా బ్రహ్మానందరెడ్డి చేపట్టిన ఆశీర్వాద యాత్రకు ప్రజల నుంచి ఆదరణ లభించింది. రాయమల్పురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు. గ్రామం నుంచి సైకిల్ యాత్ర నిర్వహించి పోలూరు గ్రామంకు చేరుకున్న యువనేతకు ఎంపీపీ ప్రభాకర్ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. భూమా ఆశయాలు, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికే తాను రాజకీయాలలోనికి వచ్చానన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గురునాథ్ రెడ్డి, రాయమల్పురం, పోలూరు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరీక్షా సమయమిది తెలుగు జాతికి, పరీక్షా సమయమిది తెలుగు జాతికి, ఎవరి పక్షమో మనం తెలుపడానికి. పరీక్షా సమయమిది తెలుగు జాతికి, ఎవరి పక్షమో మనం తెలుపడానికి. అవకాశవాదం ఒకవైపు, తీవ్రవాదం ఇంకొక వైపు, వేరుపాటువాదం ఒకవైపు, తెలుగు జనుల కోసం అభివృద్ధివాదం ఒకవైపు. మనమంతా ఎటువైపో తేల్చడానికి, మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి. పరీక్షా సమయమిది తెలుగు జాతికి, ఎవరి పక్షమో మనం తెలుపడానికి. మంచి చేయబోయిన అడుగడుగున ఆటంకం, తెలుగు వాళ్ళ భవిష్యత్తు కవుతుంది అవరోధం. ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్నది మన కొత్తదనం. దేశమంతా చూస్తున్నది చంద్రబాబు పనితనం. ఒక్క చెట్టుగా మారి ఫలమిచ్చే తరుణంలో, చెడగొట్టే వాళ్ళ ఆట కట్టించడానికి. పరీక్షా సమయమిది తెలుగు జాతికి, ఎవరి పక్షమో మనం తెలుపడానికి.
అద్భుత పథకాలెన్నో అమలు చేస్తున్నాము అడుగు జనుల మేలు కొరకు కంకణాలు కట్టాము మొదలెట్టిన జన్మభూమి ఫలితాలను చూస్తున్నా ప్రగతి మహాయాగ ఫలం అందుకుంటున్నాము పదవులకై అభివృద్ధిని ఆపే చేతులకు ఖబర్దారు చెప్పి చంద్రబాబుకు తోడుంటానికి పరీక్షా సమయమిది తెలుగు జాతికి ఎవరి పక్షమో మనం తెలుపడానికి పరీక్షా సమయమిది తెలుగు జాతికి ఎవరి పక్షమో మనం తెలుపడానికి. నంద్యాల పట్టణంలోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసును ప్రారంభించే విధంగా చూస్తున్నామని, ఈ కార్యాలయం నుండి ఎన్నికల ప్రచారంలో నాయకులు పాల్గొంటారని, ముఖ్యమంత్రి నంద్యాలకు వచ్చినప్పుడు దాదాపు 1200 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు. నంద్యాలలో అభివృద్ధి పనులను చూసి తెలుగుదేశానికి ఓటు వేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నంద్యాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి ఓటు వేస్తే ఒరిగేదేమీ లేదన్నారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం ఖాయమన్నారు. నంద్యాలలో ఏవి సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి, ఫరూక్, నౌమన్ ఇతర నాయకులు సమిష్టిగా టీడీపీ అభ్యర్థి విజయానికి పనిచేస్తున్నారన్నారు. ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో యాక్సిస్ బ్యాంక్ ప్రాంగణంలో సెంట్రల్ ఆఫీసును ఈ నెల 19వ తేదీ ప్రారంభిస్తున్నామన్నారు. ఈ ఉప ఎన్నిక అవినీతి అభివృద్ధి మధ్య పోరాటమన్నారు. శిల్ప ముస్లిం సోదరులపై రౌడీ సీట్లను తెరిపించి వేధించిన నీకు ముస్లిం వార్డులో తిరిగే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. యువనేత భూమా బ్రహ్మానందరెడ్డికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మిద్దె హుసేన్, టీడీపీ నాయకులు విశ్వనాథ్ రెడ్డి, చింతలపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి వరకు కాల్వ శ్రీనివాసులు గారు ఉన్నారు. సో ఈరోజు రాష్ట్రపతి ఎలక్షన్స్ కాబట్టి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా మరి వాళ్ళు బయలుదేరాల్సిన అవసరం ఏర్పడింది. అందు గురించి ఇక్కడ వచ్చాం. మళ్ళీ ఇక్కడ ఒక సెంట్రల్ ఆఫీస్ ఓపెన్ చేయాలని మెయిన్ ఉద్దేశము. అక్కడ అన్ని కంప్యూటర్స్, మిగతా కమ్యూనికేషన్కి సంబంధించిన అన్నీ కూడా అక్కడి నుండే స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా అంటే ఎవరిళ్ళ నుండి వాళ్ళు పోయి ప్రచారం చేస్తున్నారు, అట్లా కాకుండా సెంట్రలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో అందరం కలిసి అక్కడి నుండి బయలుదేరాలా. మళ్ళీ సాయంకాలం వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకోవాలా. మళ్ళీ ఏ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అవన్నిటి కూడా సమీక్షించాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసం మొన్న 21వ తారీఖు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు వచ్చింది. ఆయన వచ్చినప్పుడు దాదాపుగా నంద్యాలకి 1200 కోట్ల రూపాయల వర్కులు మరి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అవి ఏ క్రమంలో ఉన్నాయి, ఎంతవరకు గ్రౌండ్ అయినాయి, ఎంత శాతం పూర్తయినాయి అని సమీక్షించాల్సిన అవసరం కూడా ఉంది. మా నాయకులంతా కూడా ఆ కార్యక్రమం మీదనే ఉన్నారు. ఈరోజు నంద్యాల ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ఏం చేస్తున్నారంటే నంద్యాల ఈ బై ఎలక్షన్ల వలన నంద్యాల మరి శీఘ్రగతిన అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో మరి అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత స్పీడ్గా అభివృద్ధి చెందిన కాన్స్టిట్యున్సీ ఎక్కడా కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేదు. మరి ఆ విధంగా మేము ముందరకు పోతున్నాం. తప్పకుండా మా క్యాండిడేట్ భూమా బ్రహ్మానందరెడ్డి విజయం తప్పకుండా ఉంటుంది. భారీ మెజార్టీతో ఉంటుంది, అరకొర మెజార్టీ ఏం కాదు. మరి అందుకంటే నేను అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను అంటే ఈరోజు నంద్యాల ప్రజలంతా కూడా రోడ్డు వెయిటింగ్ విషయంలో కానివ్వండి, లేదా హౌసెస్ విషయంలో కానివ్వండి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి, అంతా కూడా వాళ్ళ చూపు అంతా కూడా ఆ విధంగా ఉంది. కాబట్టి 1.5 సంవత్సరం నుండి ప్రతిపక్ష పార్టీకి ఓటు వేస్తే కూడా ఒరిగేదేం లేదు అనే ఉద్దేశము మళ్ళీ వాళ్ళందరికీ ఉంది. కాబట్టి మా అభ్యర్థి విజయం పైన మాకు బాగా మంచి నమ్మకం ఏర్పడింది. అయితే మేమంతా కూడా కోఆర్డినేషన్ చేసుకోవడానికి మరి శ్రీధర్ రెడ్డి కానీ, ఎస్పీవై రెడ్డి కానీ, ఫరూక్ గారు కానీ, ఏవి సుబ్బారెడ్డి గారు కానీ, మళ్ళీ మినిస్టర్ కానీ, మేమంతా కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ వీళ్ళంతా కూడా
మరి మా పార్టీ క్యాడర్ అంతా కూడా మనం వాళ్ళని ఏ విధంగా మరి ఈ ఓటర్లను చైతన్యపరచాలా ఆ విధంగా చేయడానికి రేపు 19వ తారీఖున ఒక సెంట్రల్ ఆఫీసు మేము ఓపెన్ చేస్తున్నాము. అక్కడ నుండి అన్ని కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. నంద్యాల పట్టణంలో ఒక సెంట్రల్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ సెంట్రల్ ఆఫీస్ కూడా యాక్సిస్ బ్యాంక్ సమీపంలో యాక్సిస్ బ్యాంక్ పక్కలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అన్ని పార్టీ కార్యక్రమాలన్నింటినీ ప్రారంభిస్తాము. 19వ తారీఖున జిల్లా నాయకులందరూ కూడా వస్తున్నారు ఈ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి. ఈరోజు జరుగుతున్న ఎన్నికలు 10 సంవత్సరాల అధికారంలో ఉండి అవినీతి మధ్య 3 సంవత్సరాలు ఈ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వచ్చిన అభివృద్ధి మధ్య జరుగుతున్న పోరాటమే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. మొన్న శిల్పా మోహన్ రెడ్డి గారు కొత్తపల్లిలో ప్రచారం చేసినప్పుడు కూడా ఇది జగన్ మధ్యన చంద్రబాబు నాయుడు మధ్యన జరుగుతున్న ఎన్నికలని చెప్పినాడు. ఆ మాట మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. కేవలం అవినీతికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటమే తప్ప ఇది జగన్కు చంద్రబాబు దగ్గర మధ్యన జరుగుతున్న ఎలక్షన్లు అయితే కావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ముస్లిం సోదరులను రౌడీ సీటు ఓపెన్ చేసి ఈరోజు వేధించిన నీకు ముస్లిం వేరే వార్డులలో తిరిగే హక్కు ఎక్కడి నుంచి వస్తారని చెప్పి ఈరోజు ముస్లిం సోదరులే నేను నిలదీయడం జరిగింది. కాబట్టి ఇక రాబో రోజులలో కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని చెప్పి గ్రామాలలో వార్డులలో పోతే కనుక మిమ్మల్ని నిలదీసే కార్యక్రమం జరుగుతుందని శిల్పా మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బ్రహ్మాండది ప్రజలలో బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఎక్కడ చూసినా ప్రజలు నువ్వెందుకు కష్టపడతావు బాబు, నువ్వు ఇంట్లో కూర్చోపో, నీ వేసేది తెలుగుదేశం పార్టీకే మేము ఓట్లు అని చెప్పి ఆ చిన్న పిల్లవాడిని కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. ఈరోజు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి లేని లోట్లో అతి చిన్న వయసులో తన బాధ్యతను తీసుకున్న బ్రహ్మానందరెడ్డి గారికి ప్రజలు సానుభూతితో ఈరోజు ఇది చేస్తున్నాడు. అందరికీ సౌమ్యుడు, అందరికీ పలుకుతాడనే ఒక మంచి పేరున్న వ్యక్తి కాబట్టి బ్రహ్మానందరెడ్డి భారీ మెజార్టీతో గెలిచడం ఖాయమవుతుంది. ఈ కానుకను చంద్రబాబు నాయుడుకు 2019లో కూడా ఎన్నికలలో మళ్ళా తిరిగి అధికారంలో రావడానికి ఈ ఉప ఎన్నికను మేము కానుకగా జిల్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరం కలిసి కానుకగా ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీది విజయం తథ్యం. ఎందుకంటే ఇక్కడ జరిగే అభివృద్ధినే తెలుగుదేశం పార్టీ గెలిపిస్తుంది, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తుంది. ఇక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నంద్యాల అభివృద్ధి చెందబోతుంది. ఇది మంచి అవకాశం. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఉపయోగించుకోండి. ఇక అభివృద్ధి అన్ని కాన్స్టిట్యూన్సీలో జరుగుతుంది, కానీ నంద్యాలను వెనుకబడిన ప్రాంతం అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి మీకు ఈరోజు ఎన్నో అభివృద్ధి పనులు ఈరోజు శ్రీకారం చుట్టినారు. నంద్యాల పట్టణంలో నేరాలను అదుపు చేయడానికి అధునాతన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను ప్రారంభించడం జరిగిందని డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను 2 టౌన్ పోలీస్ స్టేషన్ పైన అంతస్తులో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా నేరాలు, దొంగతనాలు, ట్రాఫిక్ సమస్యలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అదుపు చేయవచ్చునని, నంద్యాలలోని అన్ని సెంటర్లలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా పోలీసుల కదలికలు, నేరస్తులను గుర్తించడం జరుగుతుందన్నారు. గోపాలకృష్ణ, డీఎస్పీ నంద్యాల. ఈరోజు నంద్యాల టౌన్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనే ఒక ప్రాజెక్ట్ను, ఒక సిస్టమ్ను నంద్యాల 2 టౌన్ స్టేషన్ పైన ప్రెమిసిస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టము ఇంతకుముందు మన చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి మన ప్రజెంట్ డిఐజీ గారు జి శ్రీనివాసులు గారు దీనికి ఫౌండరు. అతని ఆలోచన అక్కడ ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను పెట్టి బ్లూ కోడ్స్, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టము, వీడియో వాల్, రచక్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి అక్కడ నేరాలు, ట్రాఫిక్ యాక్సిడెంట్స్, దొంగతనాలు, దోపిడీలు, గలాటాలు అన్నిటినీ చాలా వరకు ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్, ఈ యొక్క కంప్యూటర్స్ ద్వారా అరికట్టడం జరిగింది. ఇప్పుడు ఆఫీసరు గారు ప్రమోషన్ వచ్చి మనకు కర్నూలు డిఐజీగా రిపోర్ట్ చేయడం జరిగింది. మన కర్నూలు డిఐజీగా రిపోర్ట్ చేసుకున్న వెంటనే
డిఐజీ గారు ఎస్పీ గారు ఇద్దరు ఈ సిస్టమ్ను నంద్యాలలో అడాప్ట్ చేయాలా. నంద్యాల చాలా బిజీ ఇండస్ట్రియలీ అగ్రికల్చరీ డెవలప్డ్ ఏరియా, క్రైమ్ బాగా ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను అడాప్ట్ చేయమని, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్స్ అన్నీ 10 daysలో ఏర్పాటు చేస్తాము, మీరు మొదలు పెట్టండి అంటే మేము ఈరోజు ఆ యొక్క బ్లూ కోడ్స్ 16 గ్రూపులు, ఒక్కసారి 8 గ్రూపులు, ఒక్కొక్క గ్రూప్లో ఇద్దరు ఒక్కొక్క ఏరియా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళే 8 hours ప్రకారం రొటేషన్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఆ ఏరియాల్లో పోయి ఈ సీసీ కెమెరాలు టౌన్ అంతా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ సీసీ కెమెరాలు ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్కు కనెక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ కానిస్టేబుల్ ఎక్కడున్నారు, ఏం పని చేస్తున్నారు, ఏ రకంగా ఉద్యోగం చేస్తున్నారు, అక్కడ ట్రిపుల్ రైడింగ్ పై వెహికల్ ఏది, వాడు అఫెండర్ ఎవరు, అఫెండర్ని కూడా మార్క్ చేస్తుంది కంప్యూటరు. ఎమ్మడే మేము కమాండ్ కంట్రోల్ సిస్టంలో ఆఫీసరు పలానా అఫెండరు పలానా ప్లేస్లో పలానా అంగి వేసుకొని నిలబడుకోండి చూడు, ఏమంటే క్యాచ్ చేయండి అని ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మడే వితిన్ 2 minutesలో వాళ్ళు క్యాచ్ చేస్తారు. పిల్లల్ని ఎత్తుకోపోయే వాళ్ళు ఎత్తుకోపోతా ఉంటే ఎమ్మడే ఈడ ఫోటో కెమెరాల్లో పడుతుంది, ఎమ్మడే ఇన్స్ట్రక్షన్స్ పోతాయి, ఎమ్మడే క్యాచ్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా లాక్డ్ హౌసెస్ అంతా మార్క్ చేయడం జరుగుతుంది. పగలు లాక్డ్ హౌసెస్ ఏవేవే అయితే ఇది చేయడం జరుగుతుంది. నైట్ ఆ లాక్డ్ హౌసెస్ ఈ కానిస్టేబుల్సే డ్యూటీ చేస్తూ ఉంటారు. సీసీ కెమెరాలు రాత్రిపూట్లు పనిచేస్తావు కానీ అవి సరిగ్గా విజువాలిటీ రాదు. కానీ అటువంటి కెమెరాలు కూడా కనబడే కెమెరాలు కూడా వస్తూ ఉంటాయి. 4 రెజల్యూషన్ 4 మెగాపిక్సెల్ రెజల్యూషన్ ఉండే కెమెరాలు పనిచేస్తాయి. ఆ 4 మెగాపిక్సెల్ రెజల్యూషన్ ఉండే కెమెరాలను ఫిక్స్ చేయమని మేము రిక్వైర్మెంట్ ఆఫీసర్స్కు పెట్టినాము. ఈ యొక్క నంద్యాల టౌన్లో నంద్యాల ప్రజలకు భద్రత ఉంటేనే శాంతి, భద్రత ఉంటేనే హ్యాపీగా నిద్రపోతారు. ఆ యొక్క భద్రత కల్పించేదానికి మేము మా యొక్క ఇన్స్పెక్టర్లు, మా యొక్క నంద్యాల పోలీస్ సిబ్బంది శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ రాబోయే ఎలక్షన్స్లో కూడా ఈ సీసీ కెమెరాల ద్వారా ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా అన్ని రకాల నేరాలను అరికట్టి ప్రశాంతమైన పీస్ఫుల్ ఎలక్షన్స్ జరిపేదానికి మేము మా సిబ్బంది మా యొక్క ఆఫీసర్ డిఐజీ ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు వారి యొక్క సహాయ సహకారాల మేరకు మేము పనిచేస్తామని మీకు తెలియజేస్తున్నాం. ప్రజా దర్బార్కు వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించుతామని నంద్యాల ఆర్డీఓ రామసుందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆర్డీఓ మాట్లాడుతూ నంద్యాల డివిజన్ నలుమూలల నుండి దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ఎక్కువ శాతం భూ వివాదం, భూములను ఆన్లైన్ చేయించాలని, పాస్ పుస్తకాలు కావాలని, పింఛన్లు, పక్కా గృహాలు కావాలని, పొలాలకు వెళ్లడానికి రస్తాలు కావాలని దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ రోజు జరిగిన కార్యక్రమానికి మొత్తం 27 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని సంబంధిత అధికారులకు సిఫారసు చేశామని, రెవెన్యూకు సంబంధించినవి ఆయా తహసీల్దారులతో చరవాణి ద్వారా మాట్లాడి కొన్నిటిని సత్వరమే పరిష్కరించామని అన్నారు. గ్రీవాన్స్ డే సందర్భంగా ఈరోజు పిటిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్ అన్ని మనకి ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువగా మనకు వచ్చాయి. ఈరోజు ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్తో పాటు వేరే హౌసింగ్ ఇష్యూస్ కూడా వచ్చాయి. ఇవన్నీ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. స్థానిక వివేకానంద ఆడిటోరియంలో రోటరీ క్లబ్ ఆఫ్ నంద్యాల మిడ్ టౌన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ నంద్యాల మిడ్ టౌన్ ప్రెసిడెంట్గా డివి సుబ్బయ్య, సెక్రటరీగా మారం నాగార్జున మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ కళాశాల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ కందుకూరి శ్రీరామమూర్తి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలను ముందుండి చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ డివి సుబ్బయ్య మాట్లాడుతూ విద్యా వైద్యానికి సంబంధించిన కార్యక్రమాలను చేస్తామని తెలిపారు. 2017-18 సంవత్సరపు కార్యక్రమాల ప్రణాళికను వివరించారు. అలాగే పోలియో మహమ్మారిని తరిమికొట్టే ఘనత తమకే దక్కుతుందని తెలియజేశారు.
అభినందిస్తూ భవిష్యత్తులో చాలామందికి చేయూత అవసరమని భావించేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు సమాజంలో. వారికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు ఇంతమందిని ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్టు వెంకటేశ్వర వాళ్ళ టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి వారు చివరి సమావేశంలో ఇంకా ఇంతకంటే బాగా హాజరై వారు చేసినటువంటి కార్యక్రమాన్ని మెచ్చుకునేటట్టుగా ఈ సంవత్సరం అంతా వారు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 38 మంది కొత్త మెంబర్లు చేర్పించి నంద్యాల మిడ్ టౌన్కి ఒక ఊపును తీసుకురావడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా మొన్ననే ఇంకా గ్రామీణంగా చెప్పినట్టు చిన్నప్పటి గారు నాతో చేరారు. చేరిన తర్వాత ఈ క్లబ్కు ఒక ఊపు బ్రహ్మాండమైన ఊపు తీసుకొచ్చిన సుబ్బయ్య మిగతా కార్యక్రమాలతో కూడా మంచి మిడ్ టౌన్ క్లబ్కు మంచి పేరు తెస్తాడని ఆశిస్తున్నాను. నాకు డిస్ట్రిక్ట్ సెక్రటరీగా టీఆర్ఎఫ్ రోటరీ ఫౌండేషన్ అనేది రోటరీలో ప్రధానమైంది. దానికి నా డిస్ట్రిక్ట్ సెక్రటరీగా మాణిక్ పవార్ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్సీ గారి ఆధ్వర్యంలో రత్నికారి గారి ఆధ్వర్యంలో గత సంవత్సరము రోటరీ చరిత్రలో 34 సంవత్సరాలు మన డిస్ట్రిక్ట్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని మనం సాధించడం జరిగింది. దానికి మీ అందరి సహకారం తోడ్పాటు ఉంది. కాబట్టి ఇంకా ముందు కూడా మనం చిన్నపల్లి గారి ఆధ్వర్యంలో గవర్నర్ కాబట్టి చిన్నపల్లి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సేవ చేయడం అనేది రోటరీ క్లబ్లో అందులో మిడ్ టౌన్ క్లబ్లో గొప్ప కార్యం. అది 2 సార్లు చేశాడు కంటిన్యూస్గా 2 years. కాబట్టి ఈ సందర్భంగా ముందుగా బోస్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. బోస్ చేసిన కార్యక్రమాలని ఇప్పుడే చెప్పారు. దాన్ని మించి ఇంకా ఇప్పుడు సుబ్బయ్య గారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ముందుగా సుబ్బయ్య గారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లోనే ఆల్రెడీ బోస్ గారి పీరియడ్లో 20 members ఉన్నారని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమా ఆశయాలు నెరవేర్చడానికి రాజకీయాలకు వచ్చానని తెలిపిన యువనేత భూమ బ్రహ్మానందరెడ్డి. నంద్యాల ఉప ఎన్నిక అవినీతి అభివృద్ధి మధ్య పోరాటమన్న ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిబి రామిరెడ్డి. కమాండ్ కంట్రోల్ ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేస్తామన్న డీఎస్పీ గోపాలకృష్ణ. ప్రజా దర్బార్కు 27 విన్నతులు పరిష్కరిస్తామన్న ఆర్టీఓ రామసుందర్ రెడ్డి. నంద్యాలలో రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.